తాజా వంటల ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు చూడబోయే వీడియో వంకాయ వాక్కాయ పచ్చడి. ఈ సైజు వంకాయ ఒకటి, మీడియం సైజు అంటే పావు కేజీకి తక్కువే ఉంటుంది. అలాగే వాక్కాయలు కప్పు. మన పులుపుని ఇష్టాన్ని బట్టి తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఒక 10 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను మినపప్పు, కొద్దిగా కరివేపాకు. పచ్చడికి కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందని కాస్త కొత్తిమీర, ఒక 5-6 ఎల్లుల్లి రేకులు ఇలా సిద్ధగొట్టుకోవాలి. వంకాయ ఈ సైజు ముక్కలు కోసుకోవాలండి. ముక్కలు కోసేసుకుని జాలీలు వేసేసి కడిగేసుకుని ఇలా నీళ్ళు వాడనివ్వాలి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా? వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి. స్టవ్ వేయించుకుని ఇవన్నీ వేయించుకోటాక ఒక పాన్ పెట్టుకుని, పాన్ వేడెక్కిన తర్వాత 4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. అంటే వంకాయ ముక్క అది మగ్గాలి కదా. వంకాయ కాల్చిన పచ్చడి ఆల్రెడీ ఛానల్లో ఉందండి, అందుకని ఈ రకంగా చూపిస్తున్నాను. వంకాయ కాల్చన్న చేసుకోవచ్చు, ఇలా వేపించని చేసుకోవచ్చు. వంకాయ కాల్చి పచ్చడి చేసిన వీడియో ఆల్రెడీ వీడియోలో ఉంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ మినపప్పు వేసుకున్నాం, స్పూన్ జీలకర్ర. పచ్చడికి వేపించి అన్నీ ఉడదాని తర్వాత వేసేసుకుని వేపించేసుకుని అవి కాస్త దోరగా వేగిన తర్వాత కూరగాయలు వేసుకోవాలి. పచ్చడి కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది కదా అని పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాం. అవి కాస్త వేగిన తర్వాత వాక్కాయ ముక్కలు వేసేస్తాం. వాక్కాయ వెంటనే మగ్గిపోతుందండి, చాలా సున్నితంగా ఉంటుంది, వెంటనే మగ్గిపోతుంది. పచ్చిమిరకాయలు వాక్కాయ ఇవన్నీ వేగిపోయినాయండి. వేగిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వాక్కాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరకాయ అన్నీ వేగిపోయినాయండి. ఒక ప్లేట్లో తీసేసుకుంటే చల్లారుతాయి. స్టవ్ ఆపేసి ఎన్ని ఒక ప్లేట్లోకి తీసి 5 నిమిషాలు అయితే చల్లారుతాయి. ఈలోపు వంకాయ ముక్కలు వేపిస్తా. స్టవ్ వెలిగించి మళ్ళీ అదే పాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసి కాస్త అది వేడెక్కిన తర్వాత అప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి. 1 స్పూను రాళ్ళుప్పు, పచ్చడికి టేస్ట్కి సరిపడి 1 టీ స్పూన్. వంకాయ ముక్క కవసం మారకుండా ఉంటుంది ఉప్పు వేసేసి వేపిస్తే. వంకాయ గమ్ముని కవసం మారిపోతుంది కదా. అలాగే కొద్దిగా పసుపు. వంకాయ ముక్కలన్నీ మగ్గిపోయినాయి, చూద్దాం. వంకాయ ముక్కలన్నీ మగ్గిపోయినాయండి. చూసారా, కవసం మారకుండా ఉప్పుని పసుపు వేసేసి మగ్గించిన వల్ల కవసం మారకుండా బాగున్నాయి. ఈ రకంగా వేయించుకోవాలి పచ్చడికి. వంకాయ వాక్కాయ పచ్చడికి ఈ రకంగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 5 నిమిషాలు ఉన్నాక చల్లారిపోతాయి. చల్లారాక ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి. వాక్కాయ ముక్కలు అవి చల్లారిపోయినాయి, ఇలాగే వంకాయ ముక్కలు కూడా చల్లారిపోయినాయి. ఈ రెండు కలిపి కొంచెం ముక్క చెక్క కింద పెట్టుకోవాలి, మరీ మెత్తగా మిక్సీ పెట్టేయకుండా. పచ్చడి ఈ రకంగా మిక్సీ పెట్టుకోవాలి. చూసారా, ఇలా ముక్క చెక్క కింద మరీ పేస్ట్లో పెట్టేస్తే బాగోదు. ఇది బౌల్లోకి తీసేసుకుని తాలింపు వేసుకో. పచ్చడి తాలింపుకండి మళ్ళీ స్టవ్ వెలిగించుకుని చిన్న పాన్ పెట్టుకుని అందులో తాలింపుకి తాలింపు సరుకులు ఎగటానికి సరిపడి 2 స్పూన్లు సరిపోతుంది ఆయిల్. ముందుగా పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎల్లుల్లి రేకులు 10 చిరగొట్టేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసేసుకోవాలి. తాలింపు అంతా అయిపోయింది కదా, పచ్చట్లు వేసేసుకుని శుభ్రంగా అటు ఇటు సమానంగా కలిపేసుకుని తాలింపు అంతా సమానం కలిసిలా కలిపేసుకోవాలి. వంకాయ వాక్కాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో.
వాక్కాయ ఎన్ని రకాలుగా ఉపయోగం అనుకున్నారు మనకి. ఈ సీజన్లో అస్సలు వదిలిపెట్టకూడదండి, ఏమాత్రం మనం అసలు చేయొద్దు. వాక్కాయ అన్ని వంటల్లోనే ఉపయోగించుకోవాలి, చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు ఎవరూ కూడా మిస్ అవ్వకండి. నేనైతే ఏ వంటకంలోనే మిస్ అవ్వట్లేదండి. అసలు వాక్కాయ వచ్చిన నాళ్ళు అన్నిట్లో ఉపయోగించుకుంటాను. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా అలా ఉపయోగించుకుంటారా? వయ్యారాలు వాక్కాయ మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది చూడండి. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఈ రకంగా ట్రై చేస్తారా? నచ్చిందండి మీకు? చూడండి ఎంత బాగుందో, చూస్తేనే ఎంత బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుందో. ఇది మనకి ఇడ్లీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ప్లీజ్ subscribe, share and like. Thank you.